నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం 40 వరకు డిస్కస్ చేసాము. ఆఫ్టర్ 40 ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది ఉమెన్స్ లో. సో ఆఫ్టర్ 40 ఏదైతే ఉందో వచ్చే సమస్యలు ఏవై ఉంటాయి అండ్ అలా రావడం వల్ల ఎక్కువ లైక్ మెంటల్ ప్రెషర్ ఇలాంటివన్నీ పెరిగిపోతుంటాయి. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ 40 ఇప్పుడు చాలా మంది కూడా 30-40s కూడా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని మనం ఎలా గమనించవచ్చు? ఆఫ్టర్ 40 అంటే ఐవీఎఫ్ సెంటర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇలా జరుగుతుంది. సో వాటిని మనం ఎలా చూడొచ్చు? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వెరీ బ్రాడ్ క్వశ్చన్ అమ్మా. దీన్ని 3 parts డివైడ్ చేద్దాము. ఒకటి వచ్చి 40 yearsకి ఎంటర్ అవుతున్నారు. 40 నుంచి వాళ్ళ గురించి వాళ్ళు ఏం పట్టించుకోవాలి, సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదొక పార్ట్గా తీసుకున్నాము. అలాగే చాలా మంది ఈ ఫర్టిలిటీ కోసం అంటే అప్పటి వరకు సింగిల్గా ఉండిపోయి అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా, అదే సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాము. థర్డ్ పార్ట్ వచ్చి మెనోపాజ్, అంటే ఎప్పుడైతే హార్మోన్స్ ఆగిపోతుందో అదే టైంలో వాళ్ళకి ఎన్విరాన్మెంటల్గా అంటే బయట సాంఘిక జీవితంలోనూ ప్లస్ లోపల అంటే ఫిజియలాజికల్లో శారీరక పరంగా ఏమి మార్పులు చెందుతాయని మూడో పార్ట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్కి వస్తే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా మందికి లోపల మనకి అండాలు ఉంటాయన్నమాట. 2 సైడ్లు, వాటిని ఓవరీస్ అంటాము. దాంట్లో రకరకాల ఫాలికల్స్ ఉంటాయి, ఓవరియన్ ఫాలికల్స్ అంటాము. మన పుట్టినప్పుడు స్త్రీలలో 1 million ఫాలికల్స్ ఉంటాయి. 1 million అంటే 10 లక్షలు ఉంటుంది. అది స్లోగా తగ్గి 40,000కి వస్తాయి అనమాట. ఎప్పుడైతే 40,000, 30,000, 10,000కి వచ్చాయనుకోండి, అప్పటి నుంచి 40 ఏళ్ల వయసులో వాళ్ళకి ఫలదీకరణ అనేది అంటే ఫర్టిలైజేషన్ తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ టైంలో చాలా మంది మనకు వచ్చేవాళ్ళు న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి మేము చెప్తుంటాం అనమాట. సో ఈ టైంలో మీరు పాటించండి అంటే యూజువల్గా. సో శారీరకం కలుస్తున్నా కూడా పిల్లలు కలగటం లేదంటే వితిన్ 6 months అప్రోచ్ కాండి. ఎందుకంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఉంటాయి అనమాట, అంటే మిగిలిన అండాలు చాలా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో అదొక డాక్టర్గా మేము అడ్వైజ్ ఇస్తాం అనమాట. రెండవది వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్, 40 ఏళ్ల తర్వాత చాలా మందికి ఫిక్స్డ్ ఒపీనియన్స్ తయారవుతాయి. అంటే అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఇక తప్పని కాదు, మానవ నైజం చెప్తున్నాను. నేను చెప్పిందే కరెక్ట్, అవతలు చెప్పింది కాదు అనే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కూడా ప్లాస్టిసిటీని తగ్గిపోతూ ఉంటుంది. ప్లాస్టిసిటీ అంటే మామూలుగా బిడ్డ పుట్టినప్పుడు ఫస్ట్ 2 years బ్రెయిన్ డెవలప్ అవుతుంటుందమ్మా. దాని తర్వాత దాన్ని గ్రహించుకునే శక్తి చైల్డ్హుడ్లో, అందువల్ల మనం చైల్డ్హుడ్లో చెప్పే చదువు ఇప్పటికి మనకు గుర్తుంటుంది. అదే చదువు 30 ఏళ్ళకి 40 ఏళ్ళు చెప్పాను గుర్తుండదు అనమాట. అంటే ఆ ప్లాస్టిసిటీ నుంచి అది కంప్లీట్గా రిజిడ్గా తయారవుతుంది అనమాట. సో మన 40 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఒక సోది తయారవుతుంది అనమాట. మా కాలంలో మా టైం అప్పుడు మేము గ్రేట్ అనే ఒక మెంటాలిటీ తయారవుతుంటుంది అనమాట. అంటే మేము బతికిన జీవితమే గ్రేట్ అనేది ఇప్పుడు కాలంలో కాదని తయారవుతుంది. సో దట్ షోస్ రిజిడిటీ ఆఫ్ అవర్ థాట్స్. అంటే ఆ బ్రెయిన్ డజంట్ యాక్సెప్ట్ న్యూ థాట్స్. అంటే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ తయారు కావచ్చు, అంటే వీళ్ళ గురించే కాదు, అది ఒక మతం గురించి కావచ్చు, మన దేశం గురించి కావచ్చు, వాళ్ళ ఊరు నుంచి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అడిగా అనుకోండి ఒక ఊళ్ళో వాళ్ళని, మా ఊరు చాలా గ్రేట్ అని చెప్తుంటారు. అది చెప్పేవాళ్ళంతా 40 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉంటారు అనమాట. సో ఈ ఫిక్స్డ్ ఒపీనియన్స్తో మన టాపిక్ వస్తే డిస్కషన్ చేస్తే, వీళ్ళు ఫిక్స్డ్ ఒపీనియన్స్తో ఉండి వాళ్ళు ఫిక్స్డ్ ఒపీనియన్స్ అనుకోండి, చాలా చోట్ల మేము గమనించాం కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళు చెప్పడానికి పెద్దవాళ్ళు ఉంటారు, ఎందుకంటే పెద్దవాళ్ళు 70 ఏళ్ళు వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఈ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు కూడా వీళ్ళు దూరం అయిపోతారు. 1 సంవత్సరం కలుస్తారు, మ్యాక్సిమం 6 నెలలు కలుస్తారు. ఎందుకంటే ఈ శారీరక లైంగిక వాంఛ అనేది ఉంటుందన్నమాట. వన్స్ ఆ మోజు తీరిపోయిన తర్వాత డిసోసియేషన్ స్టార్ట్ అవుతుంటుంది. అందులో మా దగ్గర వచ్చే వాళ్ళు ఏం చెప్తామంటే, రైట్ టైం ఫర్ ఏజ్ స్టిల్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు సైన్స్ ఇట్ ఈస్ 25 years అమ్మా. 25 years లోపల పెళ్లి చేసుకోవాలని. కాకపోతే ఇప్పుడుండి అర్బనైజేషన్లో చాలా మంది మ్యారేజ్ చేసుకోవటం లేదు, 35-40 వరకు వెయిట్ చేస్తున్నారు. అంటే ఇది తప్పని కాదు నేను అనేది, సైంటిఫిక్గా అంటే ఎవల్యూషన్ పరంగా చూసినా ఏం చేసినా మ్యాక్సిమం ఫెకండిటీ అంటే ఫర్టిలైజేషన్ వచ్చే ఛాన్స్ less than 30 years అనమాట. సో అందువల్లే 40 years వాడికి చాలా వరకు మనకి ఐవీఎఫ్ అవసరం అవుతుంది, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటివి అవసరం పడుతుంది అనమాట. ఇదొకటి. సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్కి వచ్చామనుకోండి, సెకండ్ పార్ట్లో మనం మెనోపాజ్ గురించి ఆలోచిస్తాం అనమాట. మెనోపాజ్ అనేది సైంటిఫిక్గా మామూలుగా 45 years నుంచి 50 years లోపల జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఊబకాయాలు పెరిగాయి అంటే ఒబిసిటీ ఎక్కువైందో, ఇది అంటే మెనోపాజ్ అనేది దాని డిలే అవుతూ వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 45 ఏళ్ళకి మెన్సెస్ ఆగిపోయాయి అనమాట, ఇప్పుడు 50-52 కూడా వస్తున్నాయి. ఇది ఒక రకంగా ఏంటంటే సైంటిఫిక్గా తీసుకున్నా లేదు ఫిజియలాజికల్ తీసుకున్నా కొన్నిసార్లు ఓకే, కానీ లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ ఎక్కువ కాలం ఉన్నందువల్ల కొన్నిసార్లు గర్భాశయ ముఖ క్యాన్సర్ అంటే సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, గర్భసంచి క్యాన్సర్ కావచ్చు అమ్మా, ఓవేరియన్ క్యాన్సర్స్ కావచ్చు, ఇవి ఎక్కువ అవుతాయి అనమాట. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో అందువల్ల మేము ఏం చెప్తా అంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు 40 ఏళ్ల వయసులోనే, ఎందుకంటే వాడికి హార్మోన్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఊబకాయం ఎక్కువ వస్తుంటుంది అనమాట.
35 నుంచి స్టార్ట్ అవుతుంది ఊబకాయం, చాలా తగ్గడం చాలా కష్టం. 35 నుంచి 45 లోపల వెయిట్ పెరగకుండా చూసుకోండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పెరిగిన వెయిట్ ఇంకా తగ్గదనమాట ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల. ఎంత చేసినా, డైటింగ్ చేసినా, జిమ్ చేసినా, ఏం చేసినా తగ్గినట్టు తగ్గుతారు, కానీ మళ్ళీ 2-3 ఏళ్ళకి మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతారు. కాకపోతే మనం సోషల్ మీడియా చూసే స్టోరీస్ ఏంటంటే అవి షార్ట్ టర్మ్ స్టోరీస్. మా దగ్గర 3 నెలలు ఎంత తగ్గిపోయారు, 6 నెలలు ఎంత తగ్గిపోయారు, బట్ సేమ్ పీపుల్ ఆఫ్టర్ 2 years 3 years ఎలా ఉన్నది ఎవరు చెప్పరు. ఎందుకంటే పీపుల్ లైక్ ఓన్లీ సక్సెస్ఫుల్ స్టోరీస్, దే డోంట్ వాంట్ హియర్ ఫెయిల్యూర్ స్టోరీస్. కానీ మనం ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకు ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఇంత డిటర్మినేషన్ ఉన్నా కూడా? ఎందుకంటే వాడి గురించి వాళ్ళు టైం కేటాయించుకోవటం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు, ఎందుకంటే ప్రతిదానికి మనం లైఫ్లో సక్సెస్ కావాలన్నా, పర్సనల్ సక్సెస్ కావాలన్నా డెటర్మినేషన్తో పాటు పర్సివరెన్స్ ఉండాలి. పర్సివరెన్స్ అంటే ప్రతిరోజు దాన్ని పాటించాలన్నమాట. రోజు టైంకి ఆహారం తీసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, ఇంతకుముందు మీతో డిస్కస్ చేసిన మానసిక ప్రశాంతత ఉండడం, మనం అనుకున్నది ఈజీ కాదు ఇవన్నీ. సో ఇవన్నీ చేయగలితేనే మనం ఇటువంటి సమస్యల నుంచి బయటపడగలం. అది వ్యాధులు కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, ఓవరాల్గా లైఫ్ స్పాన్ కూడా తీసుకున్నా కూడా మనది డిటర్మైన్ అయ్యేది 35 నుంచి 45 లోపల మనం ఎలా ఉన్నాము, అంటే మన గురించి మన ఆరోగ్యం గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకున్నాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలా సార్, అదే విధంగా ఇప్పుడు సర్వైవల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు సొసైటీలో. ఎట్ ద సేమ్ టైం ఆ క్యాన్సర్ కి మనకి ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు. లైక్ చాలా అంటే ఎక్కువ కష్టం ఇట్లా ట్రీట్మెంట్స్ అలా ఏం లేకుండా లైక్ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్, అవి ఎంతవరకు హెల్త్ కి ఏం ఎఫెక్ట్ చూపించకుండా ఉమెన్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేస్తాయని అని అంటారు? ఈ గర్భాశయం ఒక క్యాన్సర్ అంటే దాన్ని సర్వికల్ క్యాన్సర్ అంటాము. సర్వికల్ క్యాన్సర్ అనేది మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ డ్యూ టు వైరస్ అనమాట. హెచ్పివి అంటారు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దాని పూర్తి పేరు. సో హెచ్పివిగా మాట్లాడుకుందాము. హెచ్పివి అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకునేది అనమాట. సో సేమ్ వైరస్ వాళ్ళ ముక్కులో ఉండొచ్చు, గొంతులో ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ఉండొచ్చు. కాకపోతే మన గవర్నమెంట్స్ ఏం చేశాయి అంటే, అది యూఎస్లో ఫస్ట్ అప్రూవ్ అయింది గార్డాసిల్ అని. తర్వాత మన దాంట్లో ఉండేది కొన్ని వ్యాలెన్స్, అంటే 4 వ్యాలెన్స్ వ్యాక్సిన్ కొన్ని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేగాని ఏ వ్యాక్సిన్ 100% ప్రొటెక్షన్ ఇవ్వదు అనమాట. దానికి మెయిన్ ఇండికేషన్ ఏంటంటే, ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నారో, అంటే ఇంకా సెక్సువల్ యాక్టివిటీకి పోలేదు, అడోలజెన్స్లో వ్యాక్సిన్ ఇవ్వమని. ఒకవేళ వాళ్ళు మిస్ అయిన అనుకోండి, తర్వాత కూడా ఇవ్వచ్చు వ్యాక్సిన్. కాకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్లు వ్యాక్సిన్ అనేది 100% ప్రొటెక్ట్ కాదు. రెండవది ఏంటంటే, అర్బనైజేషన్ వల్ల ఎప్పుడైతే సింగిల్గా ఉంటున్నారో, ఈ క్యాజువల్ రిలేషన్షిప్ ఏర్పడినప్పుడు కలుసుకుంటున్నారు అనుకోండి, మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ అని అనుకోండి, అందువల్ల ఈ గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది మేడం. అంటే సర్వికల్ క్యాన్సర్ ఎక్కువ కావడము. సో అది వచ్చిన తర్వాత ఏంటంటే, దానికి డెఫినెట్గా సర్జరీ చేయాల్సింది, లేదు స్టేజ్ దాటిపోయింది అనుకోండి, కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ఫిమేల్ మార్టాలిటీ ఎస్పెషల్లీ ఈజ్ సర్వికల్ క్యాన్సర్ అమ్మ. అట్లనే జెంట్స్లో రాదని కాదు, జెంట్స్లో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఏం చెప్తామంటే, జెంట్స్ కూడా ఆ వ్యాక్సిన్ తీసుకోవాలని. కాకపోతే దీని గురించి అవగాహన చాలా మందికి లేదు. సేమ్ వ్యాక్సిన్ షుడ్ బి టేకెన్ బై బాయ్స్ టిల్ ది ఏజ్ ఆఫ్ 13 or 14 years. వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే అంటే, వ్యాక్సిన్ ఇద్దరు తీసుకోవాలి. చిన్నపిల్లలు మగవాళ్ళకి ఇవ్వాలి, ఆడపిల్లలకి ఇవ్వాలన్నమాట వ్యాక్సిన్.